నమస్తే దోస్తులు, అందరూ మంచిగున్నారు. అందరూ చాలా బాగా ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ ఎస్ఐకి. మీరు ఎన్నేళ్ల సందో వెయిట్ చేస్తున్నటువంటి పోలీస్ నోటిఫికేషన్ అయితే త్వరలో రిలీజ్ కానుంది. ఇంకా త్వరలో అంటూ రేంది సార్ అని చెప్పేసి అనుకోవద్దు. ఇక వెరీ అంటే వెరీ సూన్, చాలా అతి దగ్గరలో అయితే ఉంది ఈ నోటిఫికేషన్. ఎందుకంటే మళ్ళా మనకు టిఎస్ఎల్ పిఆర్బి బోర్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్ మనం చూసుకున్నట్టయితే అందులో ఒక నోట్ అయితే వచ్చింది. అదేంది అని అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కి అనుమతులు ఇస్తూ ఆ బోర్డుకి అయితే అప్పచెప్పింది. మీరు ఓకే, మీకు మేము అప్రూవ్ ఇచ్చేసినాము, మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేసుకోండి అని చెప్పేసి అయితే అప్రూవల్ అయితే ఇచ్చింది. ఇది 5,000 పోస్టులు అని అనుకున్నాం కదా, దాదాపు మనకు 7,000 పోస్టుల వరకు అయితే ఉన్నాయి. సో పోస్టులు ఇంకా పెంచితే బాగుండని చెప్పేసి అందరికీ ఉండే, చాలా రకాలుగా చాలా మంది ప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ అయితే సఫలించకపోయినాయి. సో కాబట్టి ఇప్పుడైతే ఉన్నటువంటి పోస్టులకే అఫీషియల్ గా ఏమేమి వచ్చిందని చెప్పేసి అన్ని కూడా నేను క్లియర్ అయితే వివరించి చెప్తా. ఏజ్ అవ్వచ్చు, ఇంకా పోస్టులు అవ్వచ్చు, ఇంకా పెంచితే కనుక చాలా బాగుంటుండే. నాకే కాదు ఎవరికైనా కూడా బాగుంటది అది. బట్ మన చేతిలో అది ఏం లేదు కాబట్టి ఇక ఉన్న దాంతోనైతే పోదాం ఇక. సో నేను మీకు ఇప్పుడు చెప్తా, ఇవన్నీ చూడొచ్చు. సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ ఎస్ఐ పోస్టులు వచ్చేసి 148 ఉన్నాయి. అండ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ లో 14 ఉన్నాయి. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ టీజీఎస్పీ లో 12 ఉన్నాయి. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏఆర్ సిపిఎల్ 3 ఉన్నాయి. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎఫ్పిబి ఫింగర్ ప్రింట్ బ్యూరోలో 23 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3,697 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ 1,052 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్ 24 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పీటీఓ 20 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ పీటీఓ 7 ఉన్నాయి. అంటే ఇవన్నీ అయితే ఇన్ని రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవ్వచ్చు, అండ్ ఏజ్ రిలాక్సేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన ఛానల్ అయితే ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ అయితే ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి. మీకు మోటివేషన్, గైడెన్స్ అండ్ ఏజ్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా మీకు అయితే దాంట్లో అయితే లభిస్తుంటాయి మీకు. అండ్ ఆల్సో పీటీఓ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి ఈ పోస్టులు ఉన్నాయి కదా, డ్రైవర్ పోస్టులు. సో వీటికి కూడా దీని యొక్క జాబ్ ప్రొఫైల్ అవ్వచ్చు, సెలక్షన్ ప్రాసెస్ అవ్వచ్చు, ఏజ్ గురించి అవ్వచ్చు, ఇవన్నీ కూడా నేను వీడియోలో అయితే పోస్ట్ చేసిన మన ఛానల్ ఓపెన్ చేస్తే అందులో మీకు అయితే కనిపిస్తుంటది. ఇందాక చెప్పినటువంటి ఈ పోస్టులతో పాటు కూడా మనకు అంటే మా యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ లో, మా యొక్క డిపార్ట్మెంట్ పేరు వచ్చేసి తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఇందులో అయితే వేకెన్సీలను కూడా గవర్నమెంట్ అయితే పంపించింది, అప్రూవల్ ఇచ్చింది. కాబట్టి నోటిఫికేషన్ వీలైనంత త్వరలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు, ఈ ఎస్ఎఫ్ఓ పోస్టులు అనేటివి 39 ఉన్నాయి. అండ్ ఫైర్ ఫైటర్ సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి 751 పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు నా పోస్ట్ వచ్చేసి ఫైర్ ఫైటర్ పోస్ట్ అనమాట. ఇంతకు ముందు అంటే ఓన్లీ ఫైర్ ఉంటుండే. ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క నేమ్ అవ్వచ్చు, మా యొక్క నేచర్ ఆఫ్ డ్యూటీస్ అవ్వచ్చు, చాలా వరకు అయితే చేంజ్ అయినాయి. ఫైర్ అండ్ ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా మేమే. అంటే ఇంకా అడిషనల్ గా మాకైతే వర్క్ అనేది ఉంటున్నది ఇప్పుడు. అండ్ డ్యూటీస్ వచ్చేసి మాకు డే బై డే ఉంటాయి. 24 అవర్స్ డ్యూటీ, 24 అవర్స్ రెస్ట్ అయితే ఉంటాయి. నేను ఫైర్ మెన్ కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ వీడియో ఒకటి చేసిన, మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి. అందులో అయితే మీకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది ఫైర్ ఫైటర్ కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్. అండ్ ఈసారి ఫైర్ ఫైటర్ కి అంటే ఫైర్ మెన్ జాబ్ కి లైసెన్స్ అనేది తప్పనిసరిగా పెట్టి అవకాశాలు అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి. అంటే 100% ఓకే అని నేను చెప్పట్లేదు, బట్ అవకాశం అయితే అట్లా ఉంది. ఇంతవరకు లైసెన్స్ కనుక తీసి ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఎలిజిబుల్ అయితే అవుతారు. సో నాకు తెలిసి ఎట్లా ఇస్తారంటే, నోటిఫికేషన్ లో 1/7/2026 వరకు తీసుకున్నటువంటి లైసెన్స్ లే ఎలిజిబిలిటీ కింద తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది ఇంకొక వారం 10 రోజులు మహా అయితే, అంత లోపల మనకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ డిప్యూటీ జైలర్ మెన్ 14 పోస్టులు అయితే ఉన్నాయి. డిప్యూటీ జైలర్ విమెన్ 1 పోస్ట్ అయితే ఉంది. వార్డర్ మేల్ 196 పోస్టులు అయితే ఉన్నాయి. వార్డర్ ఫీమేల్ 12 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అట్లాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్ లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు వచ్చేసి 44 ఉన్నాయి. కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసి 1380 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనం ఇందాక చెప్పుకున్నటువంటి పోస్టులు అన్ని కూడా కలుపుకుంటే 7,437 పోస్టులకు అయితే గవర్నమెంట్ అయితే ప్రతిపాదనలు అయితే పంపింది. సో ఇవి నోటిఫికేషన్ ఏ క్షణమైనా ఎప్పుడైనా రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో జియో నెంబర్ 46 గురించి చెప్పండి అన్న అని చెప్పేసి కొందరు కామెంట్ చేశారు. సో జియో నెంబర్ 46 అనేది ఓన్లీ టీజీఎస్పీ పోస్టులకు మాత్రమే వర్తిస్తుంటది. కాబట్టి ఈసారి ఈ నోటిఫికేషన్ లో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు అయితే లేవు, కాబట్టి వర్తించదు. ఒకవేళ మళ్ళీ పోస్టులు యాడ్ చేస్తే, ఇంకా పోస్టులు కనుక మళ్ళీ పెంచితే దీంట్లో ఉంటేటంగా నోటిఫికేషన్ లో, దానికి మాత్రమే జియో నెంబర్ 46 అనేది వర్తిస్తుంది. మిగతా పోస్టులకు కూడా జియో నెంబర్ 46 అనేది వర్తించదు. మనం ఎస్ఐ పోస్ట్ చూసుకున్నట్టయితే జోన్ వైజ్ పోస్ట్ అయితే ఉంటది. ఫైర్మెన్ పోస్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ పోస్ట్ అనమాట, డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ అయితే ఉంటది. అండ్ మనకి ఉమెన్స్ రిజర్వేషన్ గురించి మాట్లాడండి అన్న అని చెప్పేసి కామెంట్ చేసిండ్రు. అయితే విషయం ఏంటంటే, విమెన్స్ రిజర్వేషన్ గురించి మనం ఇప్పుడే మనం ఇన్ని పోస్టులు అని చెప్పేసి డిక్లేర్ చేయలేం. ఎందుకంటే ఇప్పుడు సివిల్ పోస్టులు అన్ని ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అందులో 33.33% అంటే ఇప్పుడు సివిల్ కానిస్టేబుల్ పోస్ట్ లో 33.33% ఎలిజిబుల్ కదా విమెన్స్. అయితే మన డిస్ట్రిక్ట్ ఎన్ని వస్తాయి, ఆ డిస్ట్రిక్ట్ లో 33% పోస్టులలో మీరు ఎలిజిబుల్ అనమాట. సో ఇప్పుడు ఉన్న వాటిలో 33% తీస్తా అంటే అందరికి సమానంగా రావు కదా. మన యొక్క డిస్ట్రిక్ట్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నిర్మల్ డిస్ట్రిక్ట్ ఎన్ని సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి, అందులో 33% పోస్టులు విమెన్స్ కి ఇస్తారు. అండ్ అట్లాగే ఇప్పుడు నిర్మల్
నిర్మల్ డిస్ట్రిక్ట్ లో ఏఆర్ పోస్టుల్లో 10% పోస్టులు విమెన్స్ కి ఇస్తారు. సో లైసెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే లైసెన్స్ అనేది ఈసారి పెట్టి మరి మార్క్స్ యాడ్ చేస్తారా, మరి పాత పద్ధతి ప్రకారమే ఉంటుందా, లేకపోతే ఎట్లా అని చెప్పేసి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఒక లైసెన్స్ పెడితే మాత్రం ఖచ్చితంగా లైసెన్స్ ఉన్న వాళ్ళకి 3 మార్క్స్ అంటే మాత్రం ఖచ్చితంగా అయితే లైసెన్స్ ఉన్న విమెన్స్ అందరు కూడా 3 మార్క్స్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది, మెన్ తో పాటు విమెన్ కూడా. అండ్ ఇంకా డిప్యూటీ జైలర్ పోస్టులలో కూడా విమెన్స్ కు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఏ జోన్ లో ఉంటది ఆ పోస్ట్ అనేది మనకైతే తెలియదు ఇప్పటి వరకు, నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంటది. అండ్ మనకి ఈ ఫైర్ ఫైటర్లు విమెన్స్ ను తీసుకురావాలని చెప్పేసి ప్రస్తావన అయితే ఉండే, బట్ ఈసారి నోటిఫికేషన్ లో ఉంటదా ఉండదా అనేది అయితే క్లారిటీ అయితే లేదు. అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకైతే తెలుస్తుంటది ఇవన్నీ కూడా. అండ్ జైలు వార్డెన్ విమెన్స్ కు సంబంధించిన పోస్టులు ఉంటాయి, అందులో విమెన్స్ అయితే ఎలిజిబుల్ ఉంటారు. ఈ జైలు వార్డెన్ పోస్ట్ వచ్చేసేది కాంటీజియస్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, కాంటీజియస్ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఉంటది. ఆ ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది, ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి విమెన్స్ కి అయితే కేటాయిస్తారు అక్కడ. సో విమెన్స్ రిజర్వేషన్ సంబంధించింది అయితే మనము నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ వైజ్ రిలీజ్ అయిన తర్వాత అందులో మనము ఎన్ని అని చెప్పేసి చెప్పగలుగుతాం. ఇప్పుడైతే ఇంకా క్లారిటీగా తెలియదు మనకి. అండ్ మనం ఏజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే నార్మల్ కానిస్టేబుల్ కి అయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 27 ఇయర్స్ వరకు ఉంది. అదే SC ST BC వాళ్ళకైతేనేమో 27+5 అంటే 32 ఇయర్స్ వరకు అయితే కానిస్టేబుల్ కి ఎలిజిబిలిటీ అనమాట. అదే SI పోస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే 21 to 30 అనేది OC వాళ్ళకి +5 SC ST BC లకి, అంటే SC ST BC లకి SI కి 35 ఇయర్స్ వరకు అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఏజ్ ఇంకా పెంచరా అనేది క్లారిటీ అయితే లేదు. నాకు తెలిసి పెంచకపోతారు అని చెప్పేసి అనుకుంటున్నా, పెంచేటట్టయితే కనిపించట్లేదు. సో చూద్దాం, మరి పెంచితే అయితే చాలా లక్, చాలా బెటర్, ఇంకెక్కువ మందికి అవకాశం అయితే కలుగుతుంటది. నార్మల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేస్తే ఇంటర్మీడియట్ 10+2 కానిస్టేబుల్ కి, SI కి వచ్చేసి డిగ్రీ కదా. ఇవన్నీ కూడా మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఉంది. నన్ను అంతకుముందు అయితే చాలా మంది అడిగారు, అన్న మీ యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ లో ఫైర్ డ్రైవర్ పోస్టులు ఉంటాయా, డ్రైవర్ పోస్ట్ మేము ప్రిపేర్ కమ్మంటారా, ఏంది ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంది అని చెప్పేసి అడిగారు. బ్రో ఫైర్ డ్రైవర్ పోస్టులు ఉంటే ఉండో క్లారిటీ లేదని చెప్పేసి నేను అప్పుడే చెప్పడం జరిగింది. సో మనకి ఈసారి అయితే నోటిఫికేషన్ లో ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ సంబంధించిన పోస్టులు అయితే ఏమైతే లేవు. సో ఇస్తే బాగుంటుండే అనుకున్నాం కానీ ఇక మన చేతులు లేదు కాబట్టి ఈ ఫైర్ డ్రైవర్ పోస్టులు అయితే నోటిఫికేషన్ అయితే ఇందులో అయితే పోస్టులు అయితే లేవు. సో మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు అంటే నాకు తెలిసి ఈ 1 వీక్ 10 డేస్ లోపల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ లైసెన్స్ సంబంధించినటువంటి ఇది అవ్వచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవ్వచ్చు, ఏజ్ అవ్వచ్చు, మనకైతే 1/7/2026 వరకు అయితే కట్ ఆఫ్ ఇచ్చే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇంకేంటి అంటే ఇందాక చెప్పినటువంటి పోస్టుల్లో నా యొక్క ఫైర్ ఫైటర్ యొక్క పోస్ట్ యొక్క రోల్ అవ్వచ్చు, అంటే జాబ్ ప్రొఫైల్ అవ్వచ్చు, ఫైర్ డ్రైవర్ జాబ్ ప్రొఫైల్ అవ్వచ్చు, PTO డ్రైవర్ అవ్వచ్చు, అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇట్లా ఇవన్నిటికి సంబంధించిన జాబ్ ప్రొఫైల్స్ అని కూడా మన ఛానల్లో ఉన్న ఒకసారి అయితే చూడండి. అండ్ మీకు ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏంది మీరు ఎట్లా జాబ్ సాధించాలి, కాన్సన్ట్రేషన్ ఎట్లా పెంచుకోవాలి, మీరు ఈ కాంపిటీషన్ లో ఉండి ఈసారి జాబ్ కొట్టాలంటే ఏం చేయాలి, ఎట్లా ప్రిపేర్ కావాలి, మీకు మోటివేషన్ గైడెన్స్ వచ్చి ఇవన్నీ కూడా మన ఛానల్ ఓపెన్ చేసి చూస్తే ఇవన్నీ కూడా మీకు అయితే లభిస్తుంటది అందులో. సో నాకేం లేదు, కొంచెం వీడియోని చూసినందుకు మీరు అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా తప్పకుండా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.